వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. మీరు ఫస్ట్ ఇయర్స్ కాబట్టి మా ఛానల్‌కి న్యూ మెంబర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మా ఛానల్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను. అండ్ మీరు కనుక కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ ఇంపార్టెంట్ క్వెషన్స్ విత్ నోట్స్ అనే ఆల్ 5 యూనిట్స్‌కి ఇంపార్టెంట్ క్వెషన్స్ అని నేను చెప్పడం జరిగింది. ఆ వీడియో మీకు కావాలంటే ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. ఇట్ ఈస్ ఆల్రెడీ అప్‌లోడెడ్ అట్ అవర్ ఛానల్. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ నోట్స్ అనేది మీకు కావాలంటే ఇట్స్ జస్ట్ అవైలబుల్ ఫర్ 59 రూపీస్. దాంతోపాటు ఇంగ్లీష్, హిందీ, ఏఐ, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ సి లాంగ్వేజ్ ఈ అన్ని నోట్స్ అనేది అవైలబుల్‌గా ఉంది. నోట్స్ అనేది చాలా సింపుల్, ఈజీగా ఉంటది. విత్ పిక్చర్స్, మైండ్ మ్యాప్స్‌తో అనేది ఉంటది. చాలామంది నోట్స్ అనేది ఏఐ నోట్స్ అనేది కొంతమంది తీసుకున్నారు. వాళ్ళ దగ్గర రివ్యూస్ కూడా బానే వచ్చాయి. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ అనేది చేయండి. మెసేజ్ మాత్రమే చేయండి. ఆఫ్టర్‌వర్డ్స్ ఐ విల్ గెట్ టు యూ. పేమెంట్ అయిన వెంటనే యూ విల్ రిసీవ్ ది నోట్స్. యూ కెన్ సీ సమ్ ఆఫ్ ది రివ్యూస్ ఓవర్ హియర్. అండ్ యూనిట్ 1లో వచ్చేసరికి 4 క్వెషన్స్ అయితే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ఈ 4 క్వెషన్స్ అనేది చదువుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ట్రాక్ ది ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫ్రమ్ మెకానికల్ టు మోడర్న్ సిస్టమ్స్. ఎలా ఎవాల్వ్ అయిందని అడుగుతున్నారు. ఇట్ ఈస్ అన్ ఈజీ క్వెషన్ ఓన్లీ. ఫస్ట్ వచ్చేసరికి మనం స్టోన్ ఏజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టోన్ ఏజ్‌లో మనం క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఫింగర్స్ ఫింగర్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. స్టోన్స్ మీద రాసేవాళ్ళు. ఒక్కొక్క స్టోన్స్ అనేది పెట్టి వచ్చేవాళ్ళు. అండ్ కౌంటింగ్ స్టిక్స్‌తో పాటు కౌంట్ చేసేవాళ్ళు. అండ్ యానిమల్ ఎముకలతో కూడా క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళు. అలాంటి ఏజ్ నుంచి మనం మోడర్న్ సిస్టమ్స్ దాకా ఎలా ఎవాల్వ్ అయ్యామనే ఎవల్యూషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది చెప్తాము. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మెకానికల్ ఎరా. మెకానికల్ ఎరా వచ్చేసరికి 1 బై 1 గ్రాడ్యువల్‌గా డెవలప్ అవుతది కంప్యూటర్ డివైసెస్‌ని యూజ్ చేసుకొని. సింపుల్ మెకానికల్ క్యాలిక్యులేటర్స్ అనేది ఇక్కడ యూజ్ అనేది చేయడం చేస్తారు. విత్ అడ్వాన్స్డ్ మోడర్న్ సిస్టమ్స్‌లో ఎలా హైలీ డెవలప్ అయిందని ఈ ఎరా గురించి అయితే ఉంటది. ఎలాగైతే మనం గేర్స్, వీల్స్ అండ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. దీంట్లో 3 ఎరాస్ అనేది ఉంది. మెకానికల్ ఎరా అండ్ ఎలక్ట్రో మెకానికల్ ఎరా. ఎలక్ట్రో మెకానికల్ అనే ఎరా అంటే కాంబినేషన్ ఆఫ్ మెకానికల్ ఎరా అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. కొన్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్స్‌ని యూజ్ చేసి ఎలక్ట్రో మెకానికల్ ఎరా అనేది చెప్తారు. ఎలక్ట్రానిక్ ఎరా అంటే ఫుల్లీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లైక్ వాక్యూమ్ ట్యూబ్స్ ఇన్ కంప్యూటర్ ఫర్ ద ఈజీ క్యాలిక్యులేషన్ అండ్ ఫాస్టర్ క్యాలిక్యులేషన్ అనేది యూజ్ చేసేవాళ్ళు ఎలక్ట్రానిక్ ఎరాలో. దీంట్లో మీకు క ఇవన్నీ చూసుకుంటే అబాకస్, నైఫర్ బోన్స్, పాస్కల్, అనలిటికల్ ఇంజిన్ 1 బై 1 ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను నేను. ఫస్ట్ వచ్చేసరికి అబాకస్. అబాకస్ వచ్చేసరికి ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ చైనా అరౌండ్ 600 బీసీ. అబాకస్ వచ్చేసరికి మనం అడిషన్, సబ్ట్రాక్షన్‌కి అనేది యూజ్ చేస్తారు. బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అయితే యూజ్ అనేది చేయడం జరుగుతుంది. అంత అడ్వాన్స్ క్యాలిక్యులేషన్స్ చేయలేకపోయినా బేసిక్ అనేది ఈజీగా చేయొచ్చు. అబాకస్ బీడ్స్ అండ్ కంపార్ట్మెంట్స్‌ని యూజ్ చేసుకొని రాడ్స్ అండ్ కంపార్ట్మెంట్స్ మనం బీడ్స్ అని కూడా అంటాము. చాలా వరకు అబాకస్ సబ్జెక్ట్స్ అనేది కూడా మన స్కూల్ సిస్టమ్స్‌లో అనేది ఇప్పుడు పెట్టడం జరిగింది ఫర్ క్విక్కర్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే నేఫర్ బోన్స్ అనేది కొన్ని లాగరిథమ్స్‌ని యూజ్ అనేది చేస్తారు. దీంట్లో వచ్చేసరికి రాడ్స్ వచ్చేసరికి యానిమల్ బోన్స్‌ని యూజ్ చేసేవారు. టిపికల్‌గా యానిమల్ బోన్స్‌ని యూజ్ చేసేవాళ్ళు. దీంట్లో మాక్సిమం వచ్చేసరికి అడిషన్, సబ్ట్రాక్షన్ ఈజీగా అవుతది. అండ్ కొన్ని బేసిక్ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగానే సాల్వ్ చేసేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాస్కల్ యాడింగ్ మిషన్. It is invented in 1642 by Blaise Pascal for addition and subtraction. Only addition and subtraction మాత్రమే యూజ్ అనేది క్యాలిక్యులేట్ చేయగలదు. అండ్ మీకు వీల్స్ అనేది ఏ డైరెక్షన్‌లో ఎళ్తే ఆ డైరెక్షన్‌లో ఒక నంబర్ అనేది పాయింట్ ఔట్ అవుతది. ఆ వీల్స్‌ని కింద నంబర్స్ వచ్చేసరికి ఒక రోల్ లాగా 0-9 నంబర్స్ అనేది ఉంటాయి. ఆ వీల్ ఒక డైరెక్షన్స్‌ని యూజ్ చేసుకొని ఒక్కొక్క నంబర్ అనేది మార్చడం జరుగుతుంది. అలాగా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు. దీంట్లో వచ్చేసరికి పాస్కల్స్ ఫాదర్స్‌కి ఒక టాక్స్ కలెక్టర్ వాళ్ళే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఈ మిషన్ అనేది అంతగా యూజ్‌లెస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా హెవీగా ఉంటది. పట్టుకెళ్ళడానికి కూడా ఈజీగా అనేది ఉండదు కాబట్టి. దీని యొక్క ఇంప్రూవ్డ్ వెర్షన్ వచ్చేసరికి లీబ్నిస్ రొటేటింగ్ వీల్ క్యాలిక్యులేషన్. లీబ్నిస్ రొటేటింగ్ వీల్ అంటే రొటేటింగ్ అంటే స్టెప్ అని చెప్పొచ్చు. ఈ వీల్స్‌ని లీబ్నిస్ అనేది తిప్పితే ఒక్కొక్క ఆల్గోరిథం ఉంది. అది చేంజ్ కూడా చేయడానికి వీల్స్‌ని వాటి బట్టి వీల్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని
మన తిప్పే విధానం అనేది ఒక్కొక్క దీనికి ఆపరేషన్స్‌కి మారుతది. దీన్నే మనం స్టెప్డ్ రికార్నర్ అని కూడా అంటాము. ఇదొచ్చేసరికి ఫస్ట్ మెకానికల్ system to calculate all the operations like addition, subtraction and multiplication, although division also. ఇదొచ్చేసరికి చాలా యూజ్‌ఫుల్ అయిన వీల్ అనే చెప్పొచ్చు. అండ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సిలిండర్ విత్ స్టెప్డ్ టీత్ ఆఫ్ ఇంక్రీజింగ్ లెంత్. ఇక్కడ పైన ఒక సిలిండర్ ఉంది కదా! ఒక్కొక్కది ఇంక్రీజ్ అనేది అవుతది. ఇది మిగతా దానికన్నా కొంచెం ఫాస్ట్‌గానే కాలిక్యులేషన్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో బిగ్ మిషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అనలిటికల్ ఇంజిన్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై చార్లెస్ బాబేజ్. చార్లెస్ బాబేజ్ వచ్చేసరికి ఇంట్రడ్యూస్ అనేది చేశారు అట్ 1837. దీంట్లో వచ్చేసరికి ఇది మోడర్న్ సిస్టమ్స్ ప్రెజెంట్ మనం యూజ్ చేసుకున్న ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ వచ్చేసరికి దానికి ఫౌండేషన్ అన్నమాట. ఎందుకంటే దీంట్లో ఇన్పుట్, అవుట్పుట్ అండ్ మెమరీ అండ్ కంట్రోల్ యూనిట్ కూడా ఉండడం జరిగింది ఇన్ మెకానికల్ ఎరా. కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాస్ ది ఫౌండేషన్. ఇది వచ్చేసరికి ఫుల్‌గా అయితే ఇంప్లిమెంట్ అవ్వకపోయినా ఇన్పుట్, అవుట్పుట్ అండ్ మెమరీ కంట్రోల్ యూనిట్ ఉండడం వల్ల చార్లెస్ బాబేజ్‌ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని పేరైతే వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్క్ 1. ఇట్ ఈస్ ఫ్రమ్ ఎలక్ట్రో మెకానికల్ ఎరా. దీంట్లో వచ్చేసరికి మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్‌ని కొన్ని యూజ్ చేస్తారు. దాన్ని ఎలక్ట్రో మెకానికల్ అన్నాము. ఇట్ ఈస్ ఫాస్టర్ దెన్ మెకానికల్ మెషిన్స్. కానీ కొంచెం హెవీగా అనేది ఉండడం జరుగుతుంది. అండ్ స్లోగా కూడా కాలిక్యులేషన్స్ అనేది చేస్తారు. దీంట్లో కూడా అన్ని కాలిక్యులేషన్స్, అర్థమెటిక్ కాలిక్యులేషన్స్ అనేది చేయగలము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. దాంట్లో వచ్చేసరికి ఎనాక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఫుల్ ఫామ్ వచ్చేసరికి డెవలప్డ్ బై ఇకర్ట్ అండ్ జాన్ మౌస్లీ అట్ 1946. ఇది వచ్చేసరికి చాలా పెద్ద సైజ్ అనేది ఉంటది. ఒక పెద్ద రూమ్ సైజ్ అనేది ఈ కంప్యూటర్ అనేది ఉంటది. దీంట్లో వచ్చేసరికి 1800 వాక్యూమ్ ట్యూబ్స్ అనేది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్‌ని యూజ్ చేసుకొని తయారైతే చేశారు ఈ మిషన్‌ని. దీనికి వచ్చేసరికి హెవీ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతది. యూజ్ అవుతది. 150 కిలో వాట్స్ పర్ హార్ అనేది యూజ్ అవుద్ది. అండ్ పర్ సెకండ్‌కి ఉట్టి 5000 కాలిక్యులేషన్స్ మాత్రమే అవుతది. అండ్ చాలా వరకు హీట్ అనేది ఎప్పుడు ఎక్కిపోతూనే ఉంటది. కాబట్టి మనం ఆఫ్ చేయాల్సిందైనా అవుతది. లేకపోతే నంబర్ ఆఫ్ ఎయిర్ కూలర్ సిస్టమ్స్‌ని ఇన్‌ఫ్యూజ్ అయితే చేస్తారు. ఇట్ ఈస్ ప్లగ్ బోర్డ్ అండ్ స్విచెస్‌లో పాటు ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. ప్లగ్ బోర్డ్ అంటే వైర్స్‌తో పెట్టి ఏదైనా మనం చేంజ్ చేయాలన్నా ప్రతిదానికి వైర్స్ అనేది మార్చాలి. దీన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్ వచ్చేసరికి యూనివాక్ అని అంటాము. ఇది యూఎస్‌లో అయితే కనిపెట్టారు. యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇకర్ట్ అండ్ మౌస్లీ. ఇయర్ వచ్చేసరికి 1957. ఇది ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్. ఫస్ట్‌గా వచ్చేసరికి వరల్డ్‌లో అనేది మంచిగానే ఎళ్ళింది. అండ్ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారనుకంటే వాక్యూమ్ ట్యూబ్స్‌ని యూజ్ చేస్తారు. దీని యొక్క పర్పస్ వచ్చేసరికి బిజినెస్ అండ్ డేటా ప్రాసెసింగ్ యూజ్డ్ ఇన్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. స్టోర్డ్ ప్రోగ్రామ్ అనేది డేటా అనేది మెమరీ దీంట్లో వచ్చేసరికి స్టోర్ అవుద్ది. స్టోర్డ్ మెమరీ అంటే. అండ్ బై ది వే మీకు లాస్ట్‌లో ఇనాక్ వచ్చేసరికి మిలిటరీ కాలిక్యులేషన్స్‌లో డ్యూరింగ్ వరల్డ్ వార్ 2లో అనేది యూజ్ చేసేవాళ్ళు యూఎస్ గవర్నమెంట్. సో ఈ క్వెషన్ అనేది చాలా సింపుల్ క్వెషన్. Second question, draw and explain the block diagram of computer. Also mention CPU components. ఈ సెకండ్ క్వెషన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్. సెకండ్ అండ్ థర్డ్ క్వెషన్. ఫస్ట్ మనం కంప్యూటర్ అంటే ఏంటని తెలుసుకుందాం. కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్‌కి వెళ్ళే ముందు అకార్డింగ్ టు చార్ల్స్ బాబేజ్ వచ్చేసరికి హి ఈస్ నోన్ యాస్ ది ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. అతని యొక్క అనలిటికల్ ఇంజిన్‌లో అతని యొక్క కాంట్రిబ్యూషన్ అందరూ గుర్తించి అతని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అనేది పేరు తీసుకున్నారు. అతని కంప్యూటర్‌ని ఎలా డిఫైన్ చేశారనమాట. A computer is a machine that can perform calculations automatically and accurately according to a set of instructions. ఒక కంప్యూటర్ అనేది ఒక మిషన్ అండి. ఇట్ కెన్ పర్ఫార్మ్ మెనీ క్యాలిక్యులేషన్స్ ఆటోమేటికల్లీ అండ్ అక్యురేట్‌గా కూడా క్యాలిక్యులేట్ చేస్తది. మనం ఏదైనా డేటా రాంగ్ ఇస్తే కానీ అక్యురసీ అనేది తగ్గుతది. ఆర్ 1 or 2 టైమ్స్‌లో కంప్యూటర్ కూడా మిస్టేక్ చేస్తది. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని యూజ్ చేసుకొని కంప్యూటర్ అనేది ప్రాసెస్ అనేది చేస్తది. ఫస్ట్ మనం ఏదైతే యూజర్ నుంచి ఇన్పుట్ ఇస్తామో సిపియూలో ప్రాసెస్ అయ్యి అవుట్పుట్‌గా మనకి డిస్‌ప్లే అవుతదండి. దాని తర్వాత కంప్యూటర్ వచ్చేసరికి ఇట్ వర్క్స్ ఆన్ బైనరీ డేటా అంటే జీరోస్ అండ్ వన్స్. ఇట్ వర్క్స్ ఆన్ మిషన్ లాంగ్వేజ్. మనకొచ్చేసరికి తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలు అయితే తెలుసు. కానీ మనకి అస్సామీస్ రాదు, బెంగాలీ రాదు. అలాగే కంప్యూటర్ కూడా మన అసెంబ్లీ లాంగ్వేజ్ అయితే అస్సలు రాదు. ఓన్లీ మిషన్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఇట్ కెన్ work. And computer is an electronic machine. It is used for data processing and information on certain
ఇన్స్ట్రక్షన్స్. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇట్ ఈస్ స్పీడ్. ఇట్ ఈస్ కంప్యూటర్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్స్ విత్ ఇన్ నానో సెకండ్స్లో అనేది చేస్తుందండి. దాని తర్వాత అక్యూరసీ వచ్చేసరికి హైలీ అక్యూరేట్ రిజల్ట్స్ అనేది మనకి తెలిస్తే చిన్న చిన్న ఎర్రర్స్ అక్కర్ అవుతుంది ఇఫ్ ద డేటా ఈస్ రాంగ్ ఆర్ డ్యూ టు గిగో. థర్డ్ వన్ వచ్చేసరికి డిలిజెన్స్ అండి. డిలిజెన్స్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్కి ఎంత నంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా అది టైర్డ్ అనేది అవ్వదండి. హ్యూమన్కి ఇస్తే మనం డెఫినెట్గా టైర్డ్ అయిపోతాం. ఇట్ కెన్ పర్ఫార్మ్ రిపిటేటివ్ టాస్క్స్ కంటిన్యూస్లీ ఇన్ ఎఫిషియంట్ మేనర్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసరికి ఇట్ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ మెమరీ. అండ్ ఆ డేటా కూడా మన ఎప్పుడు కావాల్సినప్పుడు మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నో ఇంటెలిజెన్స్ ఆర్ నో ఎమోషన్స్ బికాస్ ఇట్ ఈస్ ఎ మిషన్. ఇట్ కెనాట్ థింక్ ఆర్ మేక్ ఇట్స్ ఓన్ డెసిషన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ వర్క్. ఓన్లీ మన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి అది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్సిటాలిటీ. ఇది వచ్చేసరికి నంబర్ ఆఫ్ టాస్క్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది, క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది, మల్టీమీడియా లైక్ వీడియోస్ అండ్ గ్రాఫిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో కూడా మల్టిపుల్ టాస్క్స్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనం మెయిన్గా బ్లాక్ డయాగ్రామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. బ్లాక్ డయాగ్రామ్కి ముందు కంప్యూటర్ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాసిన తర్వాత బ్లాక్ డయాగ్రామే మీకు 1.5 పేజ్ అనేది రాయాల్సింది వస్తుంది మినిమం. దాంట్లో డయాగ్రామ్ ఉండాలి. ఇక్కడ ఉన్నంత షార్ట్గా అయితే రాయకూడదు. ఫస్ట్ మనం కంప్యూటర్ ఒక బ్లాక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇన్పుట్, సిపియు అండ్ అవుట్పుట్. ఇన్పుట్ వచ్చేసరికి యూజర్ వచ్చేసరికి డేటాని కంప్యూటర్కి ప్రాసెస్ చేయడానికి ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కంప్యూటర్కి. నాకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని 1+1 ఏంటి అని ఎగ్జాంపుల్కి ఇస్తే అది సిపియూకి వెళ్తుందండి. కీబోర్డ్ నుంచి సిపియూకి వెళ్ళి సిపియూలో కంట్రోల్ యూనిట్ నుంచి మెమరీ స్టోర్ అయ్యి దాని తర్వాత మెమరీ యూనిట్ నుంచి మళ్ళీ కంట్రోల్ యూనిట్ నుంచి అర్థమెటిక్ లాజికల్ యూనిట్స్లో అక్కడ వెళ్ళిన తర్వాత క్యాలిక్యులేషన్స్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుందండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు హోల్ సిపియూ ఎలా వర్క్ అవుతుందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసరికి ఇన్పుట్, యూజర్ దగ్గర నుంచి డేటా అనేది తీసుకుంటుంది. అవుట్పుట్ వచ్చేసరికి డిస్ప్లే చేయడానికి యూజర్ ఎలాంటి దీనిదైనా ఇస్తాడు, కానీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అనేది చేసుకుంటుంది. దాని తర్వాత ఇన్పుట్ నుంచి మెమరీ యూనిట్ లేదంటే కంట్రోల్ యూనిట్కి పాస్ అనేది అవుతుందండి. ఇన్పుట్ కి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కీబోర్డ్ నుంచి మనం డేటా ఎంటర్ చేస్తాం, మౌస్, స్కానర్ అండ్ మైక్రోఫోన్. సిపియు వచ్చేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం ఈ ఆన్సర్. ఏ అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్, ఏఎల్యు అంటే ఇక్కడ వచ్చేసరికి అడిషన్, సబ్ట్రాక్షన్ అలాంటి ఆపరేషన్స్, డివిజన్ అనేది పర్ఫామ్ అనేది చేస్తారు. అండ్ లాజికల్ ఆపరేషన్స్ లైక్ అండ్ ఆర్ నాట్, కంపారిజన్స్, రిలేషన్స్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అలాంటివి అనేది ఇక్కడ అనేది ఏఎల్యూలో ప్రాసెస్ అనేది చేస్తుంది. కంట్రోల్ యూనిట్ పేర్లోనే తెలుస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఒక ఇన్పుట్ నుంచి ఫస్ట్ కంట్రోల్ యూనిట్కి వెళ్ళి ఆ డేటా ఎలా దేంట్లో స్టోర్ అవుతే బాగుంటుంది, వెదర్ ఇట్ ఈస్ ప్రైమరీ మెమరీ ఆర్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అంటే ఇట్ ఇస్ టెంపరీ అండ్ సెకండరీ మెమరీ అంటే ఇట్ ఇస్ పర్మనెంట్. దేంట్లో స్టోర్ అవ్వాలి అని కంట్రోల్ యూనిట్ డిసైడ్ అనేది చేస్తుంది. దాని తర్వాత మెమరీ యూనిట్లో వచ్చేసరికి డేటా అనేది స్టోర్ అవుద్దండి. అండ్ డేటా ప్రాసెస్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి కంట్రోల్ యూనిట్ నుంచి మెమరీ యూనిట్కి వచ్చేసరికి డేటా అనేది వస్తుంది. నేను 1+1 అనేది ఇన్పుట్ అనేది ఇస్తే ఫస్ట్ మిషన్ కోడ్లో ఇన్ బైనరీ ఫార్మ్స్గా మెమరీ యూనిట్లో స్టోర్ అయ్యి మళ్ళీ మెమరీ యూనిట్ నుంచి కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. అండ్ కంట్రోల్ యూనిట్ నుంచి ఒకవేళ ఏదైనా క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఉంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్కి సెండ్ చేసి మళ్ళీ పైనుంచి కిందకు వస్తుంది. మెమరీ యూనిట్లో రిజల్ట్ అనేది స్టోర్ అవుద్ది. అక్కడి నుంచి డేటా అనేది అవుట్పుట్కి వెళ్తే డిస్ప్లే రిజల్ట్స్ అనేది షోకేస్ చేస్తుంది. మనకు కావాల్సిన రిజల్ట్ అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మానిటర్, ప్రింటర్ అండ్ స్పీకర్. ఇన్పుట్ నుంచి నాకు ఒక పాట ప్లే చేయమంటే మౌస్లో క్లిక్ చేస్తాము, సిపియు ద్వారా లోపలికి వెళ్ళి అవుట్పుట్ వచ్చేసరికి మనకు ఆ పాట అనేది ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. మీరు చిన్నప్పటి నుంచి చదువుతున్నారు కాబట్టి ఈజీగానే రాయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ విత్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చేసరికి 5 జనరేషన్స్ అనేది ఉంది. ఈచ్ టైం పీరియడ్కి మేజర్ టెక్నాలజీస్ అనేది చేంజ్ అవుతూనే ఉంది. కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేస్తాం అనే విధానాల్లో కూడా చేంజ్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ సైజ్ ఒక రిడక్షన్ అనేది ప్రతి జనరేషన్లో అవుతుంది. మోర్ పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ డివైజెస్గా జనరేషన్స్కి వెళ్తున్నది చాలా న్యూ ఫీచర్స్ అనేది యాడ్ అవుతుంది. సో దేర్ ఆర్ 5 డిస్టింక్ట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. అది 5th జనరేషన్ దాకా ఉంటుంది. సపరేట్గా నేమ్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎప్పుడు 1940 నుంచి లేదంటే
టు 1956 లేదంటే మీకు ఈజీగా నంబర్స్ అనేది గుర్తుండడానికి 1945 టు 1955 అనేది రాయండి. అలా సెకండ్ జనరేషన్‌కి 1956 టు 65 అలాగా ఫోర్త్ జనరేషన్ దాకా 85 దాకా అయితే మీకొస్తది. మీరు ఆ నంబర్స్ ఇయర్స్‌ని పెట్టినా ఇట్ ఈస్ వాలిడ్. కానీ మీకు ఈ నంబర్స్ గుర్తుండకపోతే నేను చెప్పిన ట్రిక్ అనేది యూజ్ చేయండి. నంబర్స్, ఇయర్స్ అనేది మెన్షన్ చేయాలి మార్క్స్ రావాలంటే. ఫస్ట్ జనరేషన్‌లో వచ్చేసరికి కంప్యూటర్స్ వచ్చేసరికి వాక్యూమ్ ట్యూబ్స్. మీకు ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్‌లో మీకు చెప్తే ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఎరా. ఎలక్ట్రానికల్ సర్క్యూట్స్, ఇంటర్నల్ సర్క్యూట్స్‌ని యూజ్ చేసి కంప్యూటర్ అనేది డిజైన్ అనేది చేశారు. దాంట్లో వాక్యూమ్ ట్యూబ్స్ అనేది యూజ్ చేశారు. నేను ముందే చెప్పాను. ఎన్వాక్ అనే కంప్యూటర్, ఎలక్ట్రానికల్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ ఉన్నాయి కదా! దాంట్లో 18,000 వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశారని ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్‌లో చెప్పాను. ఆ ఎలక్ట్రానిక్ ఎరావే మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ కింద వస్తది. దీంట్లో వచ్చేసరికి వాక్యూమ్ ట్యూబ్స్‌ని యూజ్ చేసేవాళ్ళు. ఈ కంప్యూటర్స్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటది. అండ్ చాలా వరకు 1 అవర్‌కి 150 కిలో వాట్స్ పర్ హవర్ అనేది కిలో వాట్స్ ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ అనేది చేసుకుంటది. అండ్ చాలా పెద్దగా ఉండడం వల్ల ఒక రూమ్‌లో ఫిల్ అయ్యే స్పేస్‌ని ఆక్యుపై చేసుకుంటది ఈ జనరేషన్స్. ఈ కంప్యూటర్స్ దానివల్ల ఎక్సెసివ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతది. అండ్ కాలిక్యులేషన్స్ కూడా అంత అక్యురేట్‌గా ఉండేది కాదు. అండ్ ఇట్ స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. అండ్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్‌లీ అండ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్. దీంట్లో వచ్చేసరికి లిమిటెడ్ ప్రోగ్రామింగ్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. దీంట్లో కూడా మెషిన్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఎయిర్ కండిషనింగ్ అనేది కావాల్సిందొచ్చింది. ఎంత ఎయిర్ కండిషనింగ్ పెట్టినా ఈ కంప్యూటర్స్ వచ్చేసరికి అంత సక్సెస్‌ఫుల్ అవ్వలేదు. కానీ ఇట్ ఈస్ మార్క్డ్ యాస్ ది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్. ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోవచ్చు. ఇనాక్ ఫుల్ ఫామ్ రాయకపోయినా పర్లేదు. యూనివాక్ అండ్ ఎడ్వాక్ ఈ 3 కంప్యూటర్స్‌ని ఎగ్జాంపుల్స్‌గా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ 1956-1963 ఆర్ 1956-1965 అని రాసినా ఇట్ ఈస్ వాలిడ్. ఇదొచ్చేసరికి బెల్ లాబొరేటరీస్ సి లాంగ్వేజ్ అనేది ఎక్కడైతే డెవలప్ చేసారో ఇక్కడ కూడా ఈ కంప్యూటర్ కూడా ఇక్కడే డెవలప్ చేశారు. బెల్ ల్యాబ్స్‌లో. ఇక్కడ వచ్చేసరికి 1947లో ఫస్ట్ కంప్యూటర్ అనేది డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. దీంట్లో వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ అనే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌ని యూజ్ చేసేవాళ్ళు. సైంటిస్ట్ లైక్ జాన్ బార్డన్ అండ్ విల్హెమ్ బ్రెటిన్ అండ్ విల్హెమ్ షోక్లీ వచ్చేసరికి డెవలప్ అనేది చేశారు. అండ్ ఫస్ట్ జనరేషన్స్‌తో పోలిస్తే ఈ జనరేషన్ ఒక కంప్యూటర్ వచ్చేసరికి చాలా న్యూ ఫీచర్స్ ఉంటది. అండ్ ఫస్ట్ జనరేషన్ కన్నా కొంచెం సైజ్ అనేది చిన్నది. హీట్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తది ఫస్ట్ దీనికన్నా. అండ్ కొంచెం రిలయబుల్‌గా ఉండేది. అండ్ వాక్యూమ్ ట్యూబ్స్ అనేది యూజ్ చేశారు. వాక్యూమ్ ట్యూబ్స్‌ని రీప్లేస్ చేశారు ట్రాన్సిస్టర్స్‌లో. దానివల్ల పోర్టబుల్‌గా ఉంటుంది. దీని యొక్క స్పీడ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అనేది అయింది. స్పీడ్ అండ్ అక్యురసీ. కానీ దీంట్లో వచ్చేసరికి దే యూజ్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్‌కి బదులుగా దే యూజ్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్. డిసడ్వాంటేజెస్‌కి వస్తే దీంట్లో కూలింగ్ సిస్టమ్స్ అనేది దీనికి కూడా కావాల్సిందొచ్చింది. అండ్ కమర్షియల్ ప్రొడక్షన్‌కి అన్‌ఫిట్. చాలా కాస్ట్‌లీగా యూజ్ చేసేవాళ్ళు. ఇన్‌పుట్ డివైసెస్‌కి పంచ్ కార్డ్స్ అనేది యూజ్ చేశారు. మీరు పంచ్ కార్డ్స్ అనేది ఎలా ఉంటదంటే ఒక పేపర్ మీద చిన్న చిన్న హోల్స్ పెడితే అలాగుంటది. పంచ్ కార్డ్స్ అనేది అలా ఉండేది డేటాని యూజర్ నుంచి తీసుకోవడానికి. ఒకసారి మీరు నెట్‌లో రిఫర్ చేయండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఐబీఎం 1401 అండ్ ఐబీఎం 7094 ఈ 2 రాయండి. అండ్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్‌కి వచ్చేసరికి 1964 నుంచి 1971 ఆర్ యూ కెన్ రైట్ యాస్ 1966-1975 డేట్స్ అనేది ఈజీగా గుర్తుంటది. ఈ జనరేషన్ వచ్చేసరికి ఐసీస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్‌ని యూజ్ చేసేవాళ్ళు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్‌ని యూజ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేది ఉంది. ఇదొచ్చేసరికి చాలా చిన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ సైజ్ అనేది ఉండేది. దానివల్ల థౌసండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని రీప్లేస్ చేసింది. కంప్యూటర్ వచ్చేసరికి ఐసీస్ అనేది చిన్నగా ఉండడం వలన ఇది చాలా చిన్నగా ఉండేది. అండ్ చాలా ఫాస్ట్‌గా కూడా డెసిషన్స్‌ని, కాలిక్యులేషన్స్‌ని ఫాస్ట్‌గా అక్యురసీతో పాటు ఆటోమేటిక్‌గా చేసేది. అండ్ దీని యొక్క పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉండింది. అండ్ ఇట్ ఈస్ రిలయబుల్. చాలా వరకు మెయింటెనెన్స్ కూడా ఈజీగానే చేసేవాళ్ళు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కమర్షియల్ పర్పసెస్ ఆల్సో. దీంట్లో వచ్చేసరికి మౌస్ అండ్ కీబోర్డ్స్‌ని ఇన్‌పుట్ డివైసెస్‌గా యూజ్ చేసేవాళ్ళు. ఇది చాలా లెస్ ఎక్స్‌పెన్సివ్. దాని తర్వాత స్టోరేజ్ సిస్టమ్స్ అనేది బాగానే ఉండింది. దాని తర్వాత చాలా జనరల్ పర్పస్‌కి యూజ్ చేసేవాళ్ళు. దీని డిసడ్వాంటేజెస్‌కి వచ్చేసరికి ఎంతైనా కొంచెం హీట్ అనేది ఎక్కేది. కాబట్టి ఎయిర్ కండిషనర్స్ కొంచెం రిక్వైర్ అయ్యేది. చిన్న చిన్న ఫ్యాన్స్ పెడితే కూడా అడ్జస్టబుల్ అయ్యేది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఐబీఎం సిస్టమ్స్ 360 లేకపోతే పీడీపీ-8 అండ్ చాలా వరకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది కూడా మీరు రాయొచ్చు. ఫోర్త్ జనరేషన్ మనం ఇప్పుడు దాకా ఏంటి వాడుతున్నామో ఇట్ కమ్స్ అండర్ ఫోర్త్ జనరేషన్. 1971 నుంచి ఇప్పుడు దాకా ప్రెజెంట్
దీంట్లో వచ్చేసరికి 4th జనరేషన్ వచ్చేసరికి దే హ్యావ్ ఇన్వెంటెడ్ మైక్రో ప్రాసెసర్. మనకు ప్రతి డివైస్‌లో మైక్రో ప్రాసెసర్ అనేది ఉండడం జరుగుతుంది కదా! ల్యాప్‌టాప్స్‌లో అండ్ పీసీస్‌లో. ఇది వచ్చేసరికి థౌసండ్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్‌ని ఎంత పవర్ అయితే ఉంటదో, ఈ ఒక మైక్రో ప్రాసెసర్‌కి అంత పవర్ అనేది ఉండేది. ఫస్ట్ టెడ్ హాఫ్ అనేది మైక్రో ప్రాసెసర్ వచ్చేసరికి ప్రొడ్యూస్ చేస్తారు ఇంటెల్ కంపెనీ నుంచి. దాన్నే మనం ఇంటెల్ 4004 అంటాము. ఈ టెక్నాలజీ వచ్చేసరికి ఎల్ఎస్ఐ అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అండ్ విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ సర్క్యూట్స్ ని డిజైన్ అనేది చేశారు. దీనివల్ల గ్రేట్ గా సక్సెస్ఫుల్ అయింది. మనం యూజ్ చేస్తున్న ల్యాప్టాప్స్ అని దీని కింద వస్తుంది. అండ్ కంప్యూటర్ మన ల్యాప్టాప్ సైజ్ చూస్తే హ్యాండబుల్ గా ఈజీగా కంఫర్టబుల్ గా ఉంటది కదా! దానికి కారణం మైక్రో ప్రాసెసర్సే. దీనివల్ల మోడర్న్ మైక్రో ప్రాసెసర్ వచ్చేసరికి రీప్లేస్ అనేది జరిగింది. దానివల్ల ఇంకా కొత్త ఫీచర్స్ అనేది తేయడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న ల్యాప్టాప్స్ వచ్చేసరికి మన 2000 అండ్ 2010 ల్యాప్టాప్స్ పీసీస్ కన్నా చాలా థిన్ గా అనేది రావడం జరుగుతుంది. దానికి కారణం అడ్వాన్స్డ్ మైక్రో ప్రాసెసర్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి హై స్పీడ్ అనేది కలిగి ఉంటది. చిన్న సైజు. దీని యొక్క పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువగా ఉండేది. అండ్ ఇట్ కెన్ స్టోర్ హై స్టోరేజ్ అండ్ ఇట్ ఈస్ ఏ యూజర్ ఫ్రెండ్లీ. ల్యాప్టాప్స్ వచ్చేసరికి మనం బ్యాగ్ లో అన్ని మోసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది అవసరం అనేది లేదు. ఎందుకంటే అంతగా హీట్ అనేది ఎక్కదు. అండ్ ఇట్ ఈస్ అన్నిటికన్నా చీపెస్ట్ జనరేషన్ ఏదైతే ఉందంటే అది 4th జనరేషన్ కంప్యూటర్స్ మాత్రమే. అండ్ దీని యొక్క డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ప్రతిదానికి ఒక 5 ఇయర్స్ ఒకసారి మైక్రో ప్రాసెసర్స్ అనేది అప్డేట్ అనేది చేస్తూ ఉంటారు మ్యానుఫ్యాక్చర్స్. దానివల్ల మన ల్యాప్టాప్ అనేది ఓల్డ్ వర్షన్ గా అయిపోతే కొంచెం ల్యాగ్ అనేది వచ్చేస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీస్ ని టెండ్ వెళ్తూ ఉంటది ఈ 4th జనరేషన్. ఎగ్జాంపుల్ గా మనం రాసుకుంటే ఐబిఎం పీసీ, యాపిల్ మ్యాక్టోనిష్ అని రాసుకోవచ్చు. అండ్ 5th జనరేషన్ వచ్చేసరికి ఏఐని యూజ్ చేసేవాళ్ళు. ఇది 1986 నుంచి స్టార్ట్ అయినా ఇది ఇంకా అండర్ రీసెర్చ్ లోనే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకుని ఈ యొక్క కంప్యూటర్స్ ని ఇంకా రీసెర్చ్ అనేది చేస్తున్నారు. ఈ కంప్యూటర్స్ ఒకవేళ వస్తే ఇట్ విల్ బి మోర్ ఇంటెలిజెంట్ లైక్ హ్యూమన్ ఓన్లీ. 5th జనరేషన్ కంప్యూటర్ డ్యూ టు ఏఐ. దీస్ కంప్యూటర్స్ విల్ మేక్ రియల్లీ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ఇది వచ్చేసరికి సూపర్ ఇంటెలిజెంట్ గా ఉంటుంది. సూపర్ ఈజీగా అనేది అందరికి నచ్చేస్తుంది. ఈ కంప్యూటర్స్ వచ్చేసరికి మార్కెట్ లో రిలీజ్ అవుతాయి. అండ్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి హ్యూమన్స్ లాగే డిసిషన్స్ అనేది ఇంటెలిజెంట్ గా తీసుకోవచ్చు. అండ్ ఎన్ఎల్పిని కూడా యూజ్ చేసేవాళ్ళు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. దీనివల్ల మన వాయిస్ టు టెక్స్ట్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అనేది అయ్యింది. వాయిస్ అండ్ ఇమేజ్ రికగ్నైజేషన్ యూజింగ్ కంప్యూటర్ విజన్. వాయిస్ ని కూడా ఈజీగా అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రాసెసింగ్ పవర్ యూస్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి యుఎల్ఎస్ఐ అనే టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఏంటంటే 4th జనరేషన్ లో వచ్చేసరికి ఎల్ఎస్ఐ అండ్ విఎల్ఎస్ఎన్. కానీ ఈ 5th జనరేషన్ లో వచ్చేసరికి యుఎల్ఎస్ఐ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ని యూజ్ చేస్తారు. దానివల్ల ఇట్ బికమ్స్ మోర్ అక్యురేట్. దీంట్లో వచ్చేసరికి మైక్రో ప్రాసెసర్స్ అనేది యూజ్ చేయరు. కొన్ని అడ్వాన్స్డ్ లైక్ బయోచిప్స్ అండ్ గెలానియం ఐరన్సైడ్ GaAs అని అంటారు. ఆ మెమరీ డివైస్ వచ్చేసరికి ఇన్సిస్ట్ అనేది చేస్తారు. ఎగ్జాంపుల్స్ మీరు ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ఏఐ బేస్డ్ సిస్టమ్స్ ఆర్ రోబోటిక్స్ అని రాసేస్తే సరిపోద్ది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఆల్సో. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంది. 4th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్ అండ్ కన్వర్జన్ టెక్నిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో వచ్చేసరికి మీకు కన్వర్జన్ టెక్నిక్స్ లో బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ, హెక్సా టు ఆక్టల్, ఆక్టల్ టు బైనరీ అలాంటి నంబర్ ఆఫ్ 4 నంబర్ సిస్టమ్స్ ఉంటాయి కదా. దాంట్లో నంబర్ ఆఫ్ సమ్స్ అనేది అడగచ్చండి. కన్ఫ్యూజ్ చేసి అడగచ్చు. మీకు మార్క్స్ అనేది ఇక్కడే పోతుంది మీ సమ్స్ లో. కాబట్టి సమ్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సమ్స్ వచ్చేసరికి మీరు యూట్యూబ్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నేను పీపీటీ స్లైడ్స్ మూలంగా చెప్తున్నాను కాబట్టి, నేను మ్యాథమెటికల్ గా ల్యాప్టాప్ పెన్ నా దగ్గర లేదు కాబట్టి ఐ కెనాట్ ఎలాబొరేట్ ఆన్ ఇట్. సో నేను మీకు థియరాటికల్ గా అయితే నేను మీకు ఈ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సమ్స్ అనేది యూట్యూబ్ అనేది ప్రిఫర్ చేయండి. సమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి? మన మ్యాథ్స్ లో చదివే నంబర్ సిస్టమ్స్ డెఫినేషన్ రాసిన వ్యాలిడ్ అనేది అవుతుంది. సో నంబర్ సిస్టమ్స్ వచ్చేసరికి మన కంప్యూటర్స్ లో ఎలా యూజ్ చేస్తారు? మన కంప్యూటర్ కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్
ఒకటే అర్థమవుతది. జీరోస్ అండ్ వన్స్. కాబట్టి మనం ఇచ్చే 7, 8, 9 నంబర్స్ అయినా అది బైనరీ నంబర్స్‌లో 0 అండ్ 1 లోనే కన్వర్ట్ చేసుకుంటది. సో, అన్ని నంబర్స్‌ని డిఫరెంట్ విధానాలుగా కన్వర్ట్ అనేది చేసుకోవడమే నంబర్ సిస్టమ్స్ అంటారు. నంబర్ సిస్టమ్స్ వచ్చేసరికి ఏదైనా ఒక అర్థమెటిక్ ఆపరేషన్స్‌ని డినోట్ చేయడం కానీ, ఏదైనా మెజర్ చేయాలన్నా, స్టోర్ చేయాలన్నా మనకి నంబర్స్ అనేది ఫర్ ష్యూర్‌గా కావాలి. అండ్ డేటాని రిప్రజెంట్ చేయడం కూడా నంబర్స్ అనేది మనకి చాలా మెయిన్ మ్యాటర్ అవుతది. ఈవెన్ థో ఇన్ కంప్యూటర్స్ దాన్నే నంబర్ సిస్టమ్స్ అంటారు. అండ్ న్యూమరికల్ డేటాతో మనం డైలీ లైఫ్‌లో ఎంత బాగా కమ్యూనికేట్ చేసుకుంటామో, కంప్యూటర్ కూడా జీరోస్ అండ్ వన్స్‌లో అలాగే కమ్యూనికేట్ చేసుకుంటది. ఇక్కడ మీకు బేస్ అండ్ రాడిక్స్ అంటే ఒక నంబర్ సిస్టమ్‌ని ఒక నంబర్‌తో డినోట్ చేస్తాం. ఎగ్జాంపుల్ బైనరీకి బేస్ వచ్చేసరికి 2 దాన్ని రాడిక్స్ అని అంటారు. సో, దాన్ని బేస్ అంటారు. ఎగ్జాంపుల్‌కి మీకు చెప్పాను. అండ్ it defines numbers are formed, written and interpreted in mathematics and computer systems. Okay. మీకు ఇప్పుడు టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అనేది ఐ విల్ ఎలాబరేట్ టు యూ. సారీ. ఫస్ట్ వన్ వచ్చేసరికి డెసిమల్ నంబర్ సిస్టమ్స్. మనం ఇది డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తున్నాం కదా! డెసిమల్ నంబర్ సిస్టమ్స్. దీని యొక్క బేస్ వచ్చేసరికి 10 అండి. బేస్‌నే మనం రాడిక్స్ అని కూడా అంటామన్నాను కదా! ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. 0-9 డిజిట్స్ అనేది ఇక్కడ అనేది యూజ్ అనేది చేస్తున్నారు. మనకి డైలీ లైఫ్‌లో మనకి ఎన్ని పాల ప్యాకెట్లు కావాలంటే 5 మిల్క్ ప్యాకెట్స్ కావాలంటే మన డెసిమల్ నంబర్ సిస్టమ్స్‌లోనే మన డైలీ లైఫ్‌లో అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌లో మనం యూజ్ చేస్తున్నాం. ఇదొచ్చేసరికి హ్యూమన్ రీడబిలిటీ ఫార్మ్‌లో ఉంటది. ఎవరైనా ఇంటర్ప్రిట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసరికి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్‌లో అండ్ బైనరీ స్టేట్స్‌లో అనేది యూజ్ చేయలేరు. ఎందుకంటే ఇట్ ఈస్ రియల్ లైఫ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే 245 టు ది బేస్ 10 లేకపోతే రాడిక్స్ 10 అయినా పిలవచ్చు. సో, సెకండ్ వన్ వచ్చేసరికి బైనరీ నంబర్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. కంప్యూటర్స్‌కి ఆర్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్‌కెళ్ళినా మనకి బైనరీ డిజిట్స్‌తోనే అక్కడ మెయిన్ సినిమా అనేది జరుగుతది. జీరోస్ అండ్ వన్స్‌తే సిస్టమ్స్‌కి అండ్ మెషిన్స్‌కి అనేది అర్థమవుతది కాబట్టి దాని యొక్క బేస్ పవర్ వచ్చేసరికి 2 డిజిట్స్ ఏమేమి యూజ్ చేస్తామంటే 0 అండ్ 1. ఈచ్ డిజిట్స్‌కి ఒక్కొక్క మీనింగ్ ఉంటది. 0 అంటే ఆఫ్ అని, 1 అంటే ఆన్ అని అండ్ ఎలక్ట్రానిక్స్‌లో లాజిక్ గేట్స్‌లో 0 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ అని అలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇది బ్యాక్ ఎండ్‌లో కంప్యూటర్స్‌కి మన ఇచ్చే హలో అయినా అది బైనరీ డిజిట్స్‌లోని కన్వర్ట్ చేసుకొని దానికి అర్థమయ్యే విధానంలో చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది ప్రింట్ అనేది మనకి డిస్‌ప్లే అవుద్ది. దాన్ని బైనరీ డిజిట్స్ అంటారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆక్టల్ నంబర్ సిస్టమ్స్. ఆక్టల్ నంబర్ సిస్టమ్స్ ఒక బేస్ వచ్చేసరికి 8. ఏ డిజిట్స్ యూజ్ చేస్తారంటే 0-7. మీకు గుర్తుంచుకోండి బేస్ నంబర్ 8 అయితే దాంట్లో 8 డిజిట్స్ అనేది పక్కా ఉండాలి. 0-7 అనేది కౌంట్ చేస్తే మీకు 8 వస్తది. 7 అనేది రాదు. ఈ ఆక్టల్ నంబర్ సిస్టమ్స్ వచ్చేసరికి ఎర్లీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో చాలా యూజ్ చేసేవాళ్ళు. యూనిక్స్ ఫైల్ పర్మిషన్స్‌లో యూజ్ చేసేవాళ్ళు. ఇది మీకు అర్థం కాకపోవచ్చు. ఫర్దర్‌గా యూనిక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. దీంట్లో వచ్చేసరికి ఎగ్జాంపుల్ చూసుకుంటే 725 టు ది బేస్ 8 ఇలా రాసుకోవచ్చు. దీన్ని మనం బైనరీలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాంటి క్వెషన్స్ కూడా మీకు అడుగుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్స్. ఇప్పుడు దాకా వినిందంతా వేరు. ఇక్కడ మీరు నేను చెప్పేది వేరు. ఎందుకంటే ఇది కొంచెం అర్థమవుతుంది కొంచెం. సో, కాన్షియస్‌గా వినండి. దీని యొక్క బేస్ వచ్చేసరికి 16 అండి. డిజిట్స్ వచ్చేసరికి 0-9 అండ్ 0-9 కానీ నేను బేస్ 16 అన్నాను కదా! బేస్ 16 అయితే 16 డిజిట్స్ ఉండాలి కదా! ఇక్కడే హెక్సాడెసిమల్ వచ్చేసరికి డబుల్ డిజిట్స్‌ని డీకోడ్ అనేది చేసేస్తది. డబుల్ డిజిట్స్‌ని డీకోడ్ ఆ నంబర్ తెలియకుండా ఇంకో లెటర్స్‌లో సింగిల్ ఆల్ఫాబెట్స్‌లో కన్వర్ట్ చేసేస్తది. దట్ ఈస్ ఏ టు ఎఫ్. 0-9 వచ్చేసరికి మీకు 10 డిజిట్స్ అనేది ఉంటాయి. నైన్త్ వేరియబుల్ వచ్చేసరికి 10. ఏ నుంచి చూసుకుంటే 9 తర్వాత ఏంటి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. 9 తర్వాత 10, 11, 12, 13, 14, 15 అలాగా ఏ వచ్చేసరికి 10ని రిప్రజెంట్ చేస్తది. బి 11 అలాగా 16 దాకా 15 దాకా రిప్రజెంట్ చేస్తది. ఇది ఎందుకు ఇలా పెట్టారు అంటే మనకి కంప్యూటర్స్‌కి కన్‌ఫ్యూజన్ అవ్వకుండా చేయడానికి. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నేను 3A అని ఉంది కదా! 3A అంటే అర్థం ఏంటి? 310 కానీ మనం ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నేను బై మిస్టేక్ 310కి బదులుగా అక్కడ మధ్యలో డెసిమల్ ఉన్నా నేను బై మిస్టేక్ 310 అనే నంబర్‌ని నేను 3.10 అనిగా నేను అలా గుర్తుంచుకోవచ్చు. కాబట్టి అలాంటి కన్‌ఫ్యూజన్‌ని అవాయిడ్ చేయడానికి హెక్సాడెసిమల్ నంబర్ వచ్చేసరికి కన్వర్ట్ చేశారు. లాంగ్ బైనరీ నంబర్స్‌ని షార్ట్ చేయడానికి హెక్సాడెసిమల్‌ని యూజ్ చేసేవాళ్ళు. అండ్ దీంట్లో వచ్చేసరికి డీకోడింగ్ చేయడం కూడా బాగా యూజ్ చేస్తారు. అండ్ ఇట్ సపోర్ట్స్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే 3A 16. సో, దిస్ ఈస్ నంబర్ సిస్టమ్
టైప్స్. మీకు కన్వర్షన్ వచ్చేసరికి 2 అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మిగతావి మీరు యూట్యూబ్‌లో అయితే రిఫర్ చేయండి. నేను ఇక్కడ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేను స్లైడ్స్‌లో కాబట్టి. డెసిమల్ టు బైనరీ ఫస్ట్ కన్వర్షన్. మీకు ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే 27 అనేది చూసుకోండి. దాంట్లో మీకు ఎల్‌సీఎం అనేది తీస్తారు విత్ 2 ఎందుకంటే బైనరీ యొక్క బేస్ వచ్చేసరికి 2. సో, అలాగే డివైడ్ చేస్తే మీకు ఎల్‌సీఎం చేస్తే మీకు ఒక నంబర్ అనేది ఉంటది. 2 2 2 వచ్చేసరికి 27లో 13 సరిపోతది. కానీ ఒక నంబర్ అనేది బిహైండ్‌లో లీవ్ అవుతది కాబట్టి పక్కన ఒక డాష్ ఏసి 1 అని రాస్తారు. 2 2లో 13 పోదు కాబట్టి 2 6 ఆర్ 12 రిమైండర్ వచ్చేసరికి 1. 1 అని పక్కన మనం ప్లేస్ చేస్తాం. అండ్ 2 3 ఆర్ 6 ఈజీగా పోతది కాబట్టి సో, రిమైండర్ వచ్చేసరికి 0 పక్కన 0 అనేది రాస్తాం. 2 1 ఆర్ 2 రిమైండర్ వచ్చేసరికి 1 వస్తది కాబట్టి పక్కన 1 రాస్తాం. అండ్ కింద ఎలాగో 1 మిగులుతది కాబట్టి కింద నుంచి పైకెళ్తాము ఆన్సర్ రాయడానికి. ద ఆన్సర్ విల్ బి 11011. సో, 27 మనం బైనరీ నంబర్‌గా కన్వర్ట్ చేస్తే 11011 అనేది వచ్చింది బైనరీ కన్వర్షన్‌లో. సో, ఆన్సర్ వచ్చేసరికి ఇది. ఇలాగ మీకు సమ్స్ అనేది అడుగుతారు. అలాగే బైనరీ టు డెసిమల్ అడుగుతారు. డెసిమల్ టు ఆక్టల్ అడుగుతారు. అలాంటి అన్ని పాసిబిలిటీస్ మీరనేది ప్రిపేర్ అనేది అవ్వండి. ఇక్కడ మీకు బైనరీ టు డెసిమల్ కూడా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నేను ఒక బైనరీ డిజిట్స్ ఇచ్చాను. 1001011. దానికి మీరు ఎలా చేస్తారంటే ఇంటూ 2 అనేది మల్టిప్లై చేస్తారు ప్రతి డిజిట్‌కి. అండ్ ఫస్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్ చూసుకుంటే 2 పవర్ 0, 1, 2, 3 అలాగా ఎనక నుంచి అలాగా 1 డిజిట్ అనేది ఇంక్రీజ్ అవుతది. అలా మీరు పవర్ అప్ అనేది చేసుకుంటే మీకు 11 వచ్చేసరికి ఆన్సర్ వస్తది. అండ్ దాని యొక్క బేస్ వచ్చేసరికి బేస్ ఆర్ రాడిక్స్ 10. సో, మీకు ఇలాగనేది ఆన్సర్స్ అనేది తెచ్చుకుంటారు. అలాగే మీరు మిగతా ఉన్న 3 నంబర్ సిస్టమ్స్‌ని ఎలా చేస్తారో ఆ సమ్స్ అన్ని ప్రిపేర్ అవ్వి ఎళ్ళండి. ఇవి బేసిక్ సమ్సే నేను చెప్పింది. ఇంకా డెప్త్‌లో ఉంటాయి. వాటిలోనే మీకు షార్ట్స్‌లో క్వెషన్ అడుగుతారు కాబట్టి మీరు మార్క్స్ అనేది మిస్ అవ్వకండి. సో, మీరొచ్చేసరికి యూట్యూబ్‌లో ఎళ్లి రిఫర్ చేయండి. లేకపోతే మీ ఫ్యాకల్టీ హెల్ప్‌నైనా తీసుకోండి. సో, యూనిట్ 2 కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను ఇన్ దిస్ వీక్ ఓన్లీ. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. థాంక్ యూ.